గోవధ నిషేధించాలి, గోమాతను సంరక్షించాలి అంటూ హరే కృష్ణ మందిరం నుండి పాకాల తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల పంచాయతీలో ఉన్న శ్రీకృష్ణ భక్తి ప్రేమ మందిరం నుండి పాకాల తహసీల్దార్ ఎంపీడీఓ కార్యాలయం వరకు లక్ష్మీపతి నామామృత ప్రభు ఆధ్వర్యంలో గోవధ నిషేధించాలి, గోమాతను సంరక్షించాలనే నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్సీ సురేంద్రబాబు, ఆర్వి ప్రసాద్, మహేంద్ర సుబ్బారావు, చండీదాసరావు, వై బాలాజీ కలిసి గోవధ నిషేధించాలని, గోమాతను సంరక్షించాలని తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ తులసికి, ఎంపీడీఓ వాసుదేవుకి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మీపతి నామామృత ప్రభు మాట్లాడుతూ భారతదేశంలో ఆరాధించే దైవంగా గోమాతను పూజిస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్షేత్రస్థాయిలో గోమాతను సంరక్షించే విధానంలో ఒక జీవోని తీసుకురావాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రతి మండలంలో గోశాలను ఏర్పాటు చేయాలని, వాటి అభివృద్ధికి సంరక్షణకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంజుల, నాగరాజు, అనసూయ, రెడ్డమ్మ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క మాతాజీ తలపైన ఉంటే టవల్ వేసుకోవాలి, లేదంటే చీర చెంగుని కంపల్సరీగా వేసుకోవాలి. మనకు చీర చెంగుని కప్పుకొని రెండుకి వడదెబ్బ దోశదెబ్బ ఇస్తాకుండా ఉండాలండి. అలాగే మనకు ఇక మీద మీడియా ప్రతాప్ గారు మన మందిరంకు ఏ ప్రోగ్రామ్ ఉన్నా మనకు సహాయం చేస్తామని చెప్పేసి మనకు ఈరోజు ప్రతాప్ గారు ఇచ్చేశారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. పాకాల శ్రీకృష్ణ ప్రేమ మందిరం తరపున మనం పాకాల ప్రజలందరూ ఏం కోరుకుంటున్నాం ఈ ప్రభుత్వాన్ని అంటే, మన గోశాల ఈ పాకాల్లో 5,000 కుటుంబాలు ఉన్నాయి. కానీ మనకు గోవు అంటే ఇక్కడ ఎవరికీ తెలియదు, గోవు అంటే ఏమో తెలియదు. అందరూ ప్రభుత్వము ఇకనైనా గోవ సంతతి నశించిపోతుంది, గోవు అంటేనే ఎవరికి తెలియటం లేదు. ఈ గోవధను ప్రతిదినము కొన్ని లక్షల గోమాతలను వధిస్తున్నారు. గోవధను నిషేధించి మన గో సంతతిని పెంచాలి. దీనికి ప్రభుత్వమే తగిన చర్యలు తీసుకోవాలి. గో సేవ మాత్రమే ఈ దేశానికి, ఈ ప్రపంచానికి, ఈ విశ్వానికి మూల కారణమవుతుంది, అభివృద్ధికి మూల కారణమవుతుంది. కాబట్టి ఈ గోమాతను మనము పంచమాతల్లో గోమాత ఒకటి. అలాంటి విలువైన గోమాతను మనం ఈరోజు ఇక్కడుండే ఈ పాకాల్లోనే ఎవరికి గోమాత గోవు అంటే ఎవరికి తెలియకుండా పోతా ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇకనైనా వెంటనే కళ్ళు తెరిచి మన గోమాతను రక్షించాలి. మనల్ని అందరూ ఈ విశ్వము ప్రశాంతంగా శాంతిగా వర్ధిల్లాలని కోరుకుంటూ మనము ఈ సందేశాన్ని మనము ప్రభుత్వ పెద్దలకు అందిస్తున్నాము. మన ఎంఆర్ఓ గారికి ఈరోజు మనం ఒక వినతి పత్రాన్ని ఇస్తున్నాము. గోవులని కనీసం మండలానికి ఒకటన్నా ప్రభుత్వమే పూనుకొని ఈ మండలానికి ఒకటైనా గోశాలను నిర్వహించి తద్వారా గో వ్యవసాయం కానీ, గో ఆధారిత వ్యవసాయము, గోవులంటే ఏమి, తల్లి లేని వాళ్ళకి కూడా మన గోమాత యొక్క పాలు అమృతంతో సమానము. అలాంటి అమృతాహారమే మనకు కరువైపోయింది. గోవు అంటేనే ఎవరికి తెలియటం లేదు. కాబట్టి గోమాతను మనం అందరూ రక్షించాలని కోరుకుంటాను. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 755042
8888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.